ధనము నా దగ్గర ఉంటే నా ఫీలింగ్స్ మారిపోకూడదు, నా ప్రవర్తనలో మార్పు రాకూడదు, నా వ్యక్తిత్వంలో చేంజెస్ రాకూడదు, నాలో ఎటువంటి చెడు మార్పులు అనేవి రాకూడదు. అలాగ వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను దేవుని స్థానంలో ధనాన్ని తీసుకుని వచ్చేసాను. సో ఇప్పుడు ధనమే నన్ను కంట్రోల్ చేస్తుంది. ధనాన్ని బట్టి నాలో గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. నా మాటల్లో కూడా తగ్గింపు అన్నది కనబడటం లేదు, నా ప్రవర్తనలో తగ్గింపు కనబడటం లేదు. బైబిల్లో కొంతమంది భక్తులైన వారు ఐశ్వర్యవంతులే, ధనవంతులే, కానీ వారిలో మనకి గర్వం కనిపించదు, అహంకారం కనిపించదు. ఎంత ధనవంతులైనా వారిలో మనకు కనిపించే స్వభావం ఏమిటి అంటే తగ్గింపు. దేవుడు కోరుకునే స్వభావము తగ్గింపు. దేవుని దగ్గర మనము తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర కూడా తగ్గించుకోవాలి.